మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అయితే నవాజ్ బాషా ఇంటికి తాళం వేయడంతో నలుగురు పోలీసులను కాపలా ఉంచారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా అందుబాటులో లేరు. బెంగళూరులో నవాజ్ బాషా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ కేసులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి అక్కులప్పను విచారించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, చెప్పండి. యామిని, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మాజీ గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓలు మురళి అలాగే హరిప్రసాద్తో పాటు తేజ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాళ్ళ కాల్ డేటాని అనలైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఏ సమయంలో ఎవరెవరితో మాట్లాడారు, గత 10 రోజులుగా ఎవరెవరితో వీళ్ళతో టచ్లో ఉన్నారు, ఈ ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళు ఎవరికైనా సమాచారం ఇచ్చారా, లేకపోతే వీళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తారా అన్న కోణంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే రైస్ మిల్ మాధవరెడ్డితో పాటు అట్లాగే అక్కులప్ప అలాగే జింకా వెంకటచలపతి బాబాజాన్ అనే వ్యక్తులకు సంబంధించి కాల్ డేటాలో వాళ్ళ ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. దీంట్లో జింకా చలపతి ఇంట్లో సోదాలు చేశారు. అయితే తాజాగా కూడా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో కూడా సోదాలు చేయాలని పోలీసులు నిర్ణయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నవాజ్ బాషా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ ఎత్తున భూ ఆక్రమణలు భూ దందాలు చోటు చేసుకున్నాయని చెప్పిన ఆరోపణలు అప్పట్లో పెద్దగా వినిపించాయి. ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములు కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయని చెప్పిన ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఈ 22A సంబంధించినటువంటి పత్రాలు కానీ లేకపోతే దానికి దరఖాస్తు చేసిన ఫైల్స్ కానీ లేదంటే మాయమైన ఫైల్స్లో వీళ్ళ నవాజ్ బాషా ఇంట్లో ఏమన్నా ఉన్నాయని చెప్పిన కోణంలో పోలీసులు తనిఖీ చేయాలని నిర్ణయించారు. అయితే నవాజ్ బాషా ప్రస్తుతం బెంగళూరులో ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇంటి వద్ద ప్రత్యేకంగా పోలీస్ పహారా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని విచారించి వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవాజ్ బాషాని కూడా సాధ్యమైన త్వరగా మదనపల్లికి వచ్చి పోలీసులు సహకరించాలని చెప్పి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది. దీని మీద నవాజ్ బాషా ఎలా వ్యవహరిస్తారు అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ఏదైతే సిసోడియా చెప్పిన భారీ ఎత్తున భూముకు సంబంధించి 22Aకి సంబంధించి అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి వీటికి సంబంధించి 7 మంది మీద అనుమానం ఉంది అని చెప్పిన నేపథ్యంలోనే ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు మిగతా వాళ్ళని కూడా ప్రశ్నించేదానికి విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైనా సరే రైస్ మిల్ మాధవరెడ్డి పోలీసులకి అందుబాటులోకి వచ్చి పోలీసులు సరెండర్ అయితేనే ఈ కేసులో చిక్కుముడి వీడే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితుల్లో పోలీసులు మాత్రం మాధవరెడ్డి కోసం ప్రత్యేకంగా 6 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధికి సంబంధించి కూడా తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ శాఖ అధికారులు కూడా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 22Aకి సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వాటిలో ఎంతమంది చేతులు మారి, అలాగే పట్టా DKT భూములకు సంబంధించి కూడా వివరాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ.